ఆ ఊరు పేరు బోడిగుండ్లపల్లి. ఇది పేరుకే ఊరు, కానీ ఊర్లో నివసించేది కేవలం ఒక్కడే. ఒకప్పుడు ఈ ఊర్లో 50 కుటుంబాలకు గాను 150 మంది ప్రజలు నివసించేవారు. రాయలసీమ ప్రాంతం, అనంతపురం అనే రాయలసీమ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో వర్షాలు సరిగా పడక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఈ ఊరు మొత్తం వలసెళ్ళిపోయింది. నిజానికి చెప్పాలంటే ఈ ఊరికి రోడ్ మార్గం కూడా లేదు. ఏదైనా ఇబ్బంది వచ్చినా, గర్భవతులు లాంటి వాళ్ళని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, వృద్ధులను ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా దాదాపు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి అక్కడ ఏదైనా బస్సు కానీ ఆటో పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. పట్టణానికి దగ్గరలోనే ఉంది, మహా అంటే 3-4 కిలోమీటర్ల దూరం అంతే. ఆ 3-4 కిలోమీటర్లకు కూడా వీళ్ళకి రోడ్ మార్గం లేదు, కనీస అవసరాలు లేవు. ఒక కరెంటు లేదు, తాగడానికి వాటర్ లేని పరిస్థితి, ఊర్లో బోర్లు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిని చూసి దాదాపు 40-50 సంవత్సరాలు ఆ ఊరిని ఎవరు పట్టించుకోకపోయేసరికి ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళి ఏదో పట్టణాలలో, బెంగళూరు కానీ హైదరాబాద్ వంటి పట్టణాలలో అక్కడికి వలస వెళ్ళి అక్కడ ఏదో వంట పని చేసుకోవడం కానీ, లేదంటే వాచ్మెన్ పని చేసుకోవడం కానీ, డైలీ కూలి లేబర్ పని చేసుకుంటూ బతుకు సాగించారు. అలా బతుకు సాగిస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆ ఊరు మొత్తమే శ్మశానం లాగా మారిపోయింది.